మార్నింగ్. శుభోదయం అందరికీ. Warm greetings to you all once again in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడు అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో మీకందరికి కూడా మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను. How are you all doing? మీరందరూ కూడా ఎలా ఉన్నారు? They are doing good. వందనాలు. వందనాలు. Okay. What did you have in the breakfast? బ్రేక్. Vada, upama. Huh? Okay. Your stomach is filled? No? Not filled? Okay. You will get lunch after 1 hour. Okay? Okay. How is the conference going on? ఈ కూడికలు ఎలా జరుగుతున్నాయి? Huh? Are you learning anything? ఏమైనా నేర్చుకుంటున్నారా అసలు? Listening from here, taking from here. ఎక్కడి నుంచి వింటము, ఎక్కడి నుంచి పంపించేయటము. Huh? No. Then what do you do? What are you doing with what you are listening? మరి మీరు విన్నదాంతో మీరు ఏం చేస్తున్నారు? See, you listen and then you have to think and process. మీరు వినాలి, విన్నదాన్ని గురించి ఆలోచన చేయాలి, దాన్ని మీరు ఆచరణలోకి పెట్టడానికి ప్రయత్నం చేయాలి. So, listening, thinking, processing. మీరు వినాలి, ఆలోచించాలి, ఆలోచించిన దాన్ని ఆచరణలో పెట్టడానికి చేయవలసిన ఆ పోరాటం కానీ ఆ ప్రణాళిక కానీ మిగతావన్నీ కూడా చేసుకోవాలి. After processing, మీరు అది చేసిన తరువాత you have to start living. మీరు జీవించటం మొదలు పెట్టాలి. There is only one life. ఒక్కటే జీవితం ఉంది. And live for the Lord Jesus Christ. ఆ జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు జీవించండి. And hence that is why this wonderful theme, truth and freedom. అందుకేనండి ఎంతో రమ్యమైన ఈ అంశం, సత్యము స్వాతంత్ర్యము. And you shall know the truth and the truth shall make you free. మీరు సత్యాన్ని గ్రహిస్తారు, ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. Now this is my third session. ఇది నా 3వ తరగతి. And in this session we are going to deal with freedom from worldly pressures as a young believer. ఒక యవ్వన విశ్వాసిగా ఈ లోకపు ఒత్తిళ్లు కానీ ఆందోళన కానీ వాటి నుండి స్వాతంత్ర్యాన్ని పొందుకోవటం, అది ఈ తరగతి యొక్క అంశం. Okay, did you understand the topic? మీకు అర్థమైందా అండి నేను ఇప్పుడు మాట్లాడబోయే అంశము? All those who feel and think that they are young, raise up your hands. మీరందరిలో కూడా మేము యవ్వనములము అని అనుకునే వాళ్ళు దయచేసి చేతులు ఎత్తండి. All those who think and feel that they are young, raise up your hands. మేము యవ్వనములము అనుకొని ఆ భావన కలిగిన వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తండి. Some have kept the hands like this. కొంతమంది ఇట్లా పెట్టారు. Then they will look here. ఇట్లా చూసుకుంటూ మెల్లగా పైకి లేపుతున్నారు. All those who think and feel that they are young, raise both the hands. మీరందరూ ఈ యవ్వనులు తర్వాత మరి అలాగ ఆలోచించి ఆ భావన కలిగి ఉంటే 2 చేతులు ఎత్తండి. Are you free? మీరు స్వతంత్రులా? Are you free? మీరు స్వతంత్రులా? Are you free? మీరు స్వతంత్రులా? Okay. Have you got freedom in Christ? ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు స్వాతంత్ర్యమును పొందుకున్నారా? Can we live this life in freedom? మనము స్వతంత్రంగా ఈ జీవితాన్ని జీవించవచ్చా? Thank you. చాలా సంతోషం, వందనాలు. We are going to take the theme John chapter 8 and verse 32. We are going to read once again this morning together. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 32వ వచనం మళ్ళొకసారి మాట్లాడదామండి, మాట్లాడుకుందాం. Open your Bible fast. దయచేసి మీ బైబిల్ అన్ని కూడా తెరవండి తొందరగా. The Gospel of John chapter 8 and verse 32. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. 1 2 3 start. 1 2 3 మొదలు పెడదాం. Read verse 36 also. 36వ వచనం కూడా చదవండి దయచేసి.
May the Lord add his blessing in the reading of this passage. ఈ చదవబడిన వాక్య భాగమును దేవుడు దీవించి ఆశీర్వదించి పంచిపెట్టును గాక. So, what was the first session all about? మొదటి తరగతి ఈ దినము అంటే ఈ తరగతికి ముందు ఆ తరగతిలో ఏం నేర్చుకున్నారు, ఏమి బోధ చేయబడింది? Yesterday morning, what was the session? ఆ నిన్నటి ఉదయకాల తరగతి, క్షమించాలి. Ayyo. Huh? స్పిరిట్, సోల్ అండ్ బాడీ. That is the creation of God. What was the topic? అంశము ఆ ఉదయకాల తరగతి Meaning of spiritual freedom according to the Bible. లేఖనాల పరంగా ఆత్మీయ స్వాతంత్రం యొక్క అర్థం. Who will give the freedom? ఎవరు స్వాతంత్రాన్ని అనుగ్రహించేది? Lord Jesus Christ can only give the freedom. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే స్వాతంత్ర్యమును అనుగ్రహించగలరు. How did he give the freedom? ఆ స్వాతంత్రాన్ని ఎట్లా అనుగ్రహించాడు? How did he give the freedom? ఎట్లా అనుగ్రహించాడండి? Through the gospel of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త ద్వారా. And those who believe in the gospel, they will get spiritual freedom from the bondage of sin and Satan. ఎవరైతే ఆ సువార్త యందు నమ్మకం ఉంచుతారో వారు ఆ పాప బంధకముల నుండి, సాతాను బంధకముల నుండి విడుదలను, స్వాతంత్ర్యమును పొందుకుంటారు. So I believe that most of you have got this spiritual freedom by accepting Jesus as your personal savior and Lord. మీలో ఉన్న వాళ్ళలో చాలా మంది ఆత్మీయ స్వాతంత్ర్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచుట ద్వారా పొందుకున్నారని నేను అనుకుంటున్నాను. Am I right? నిజమేనా? Am I right? నిజమేనా? Now, can we lose this freedom? ఈ స్వాతంత్ర్యాన్ని మనం ఉపయోగించుకొనగలమా? Yes. Can we lose salvation? ఆ రక్షణను పోగొట్టుకొనగలమా? Can we lose this freedom? Can anybody snatch this freedom? ఈ స్వాతంత్ర్యాన్ని ఎవరైనా గాని మన యొద్ద నుండి తీసుకొని లాక్కొని వెళ్ళిపోగలరా? No, yes. Nobody can snatch this freedom which Christ has given to us. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించిన ఈ స్వాతంత్ర్యమును ఎవడు కూడా ఎత్తుకొని పోలేడు మన వద్ద నుండి. Okay, what was the second session yesterday evening? నిన్న సాయంత్రం జరిగిన తరగతి అది దేని గురించి చెప్పండి? How do we use our freedom? Yes. మనము మన ఆత్మీయ స్వాతంత్ర్యమును ఎట్లా ఉపయోగించుకొనగలం? Okay, how do we use our freedom? Answer. చెప్పండి. By loving our God with our heart, mind, soul and strength. పూర్ణాత్మతోను, పూర్ణ బలముతోను, పూర్ణ మనస్సుతోను, పూర్ణ వివేకముతోను తండ్రి అయిన దేవునిని ప్రేమించవలెనను. ఆ దాని ద్వారా మన ఆ స్వాతంత్రమును వినియోగించుకోగలం. So we will enjoy the spiritual freedom by when we start loving our God, our Christ with our heart, mind, soul and strength. మన ప్రాణాత్మ దేహములతో, మన పూర్ణ బలముతో గనక ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమించటం మొదలు పెడితే అదే ఒక సూచన మన ఆత్మీయ స్వాతంత్రమును మనం వినియోగించుకుంటున్నామని. Okay, so a disciple, who is a disciple? The one who loves the Lord. శిష్యుడు అంటే ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమించేవాడే శిష్యుడు. Now can you take 1 Corinthians chapter 16 and verse 22? మొదటి కొరింథీ 16వ అధ్యాయం 22వ వచనం. There are two curses in the New Testament and this is one of them. కొత్త నిబంధనలో రెండు శాపాలు ఉన్నాయి. ఆ రెండు శాపాలలో ఈ శాపం ఒకటి. And what is the curse in the New Testament? Verse 22. నూతన నిబంధనలో మొదటి కొరింథీ 16:22లో ఉన్న శాపం ఏమిటి? చదువుతున్నాను. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. If anyone does not love the Lord Jesus Christ, let him be accursed. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. Okay, did you hear that?
మీరందరూ విన్నారా అండి? It is not written in the Old Testament, it is in the New Testament. ఇది నూతన నిబంధనలో మాత్రమే కనబడుతుంది, పాత నిబంధనలో లేదు. If I don't love the Lord, I am cursed. నేను ప్రభువును ప్రేమించనట్లయితే నేను శపింపబడిన వాడను. What is the second curse in the New Testament? నూతన నిబంధనలో ఉన్న రెండవ శాపం ఏంటి? Galatians chapter 1 and verse 8. గలతీ 1:8 మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేము ఏమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. If we preach any other gospel than the gospel which is mentioned in the scripture, we are cursed. లేఖనాల్లో పొందుపరచబడిన సువార్త కాక మరి యొక్క సువార్త ఎవరైనా బోధించినట్లయితే వాడు శాపగ్రస్తుడు. So if I don't love my Lord, the Bible says I am a cursed person. నేను ప్రభువును ప్రేమించకపోయినట్లయితే నేను శపింపబడిన వాడను. If I preach a different gospel, healing gospel, prosperity gospel, wealth gospel, I am cursed. నేను గనక వేరే రకమైన సువార్త అంటే ఆశీర్వాద సువార్త లేదా స్వస్థత సువార్త ఇటువంటి రకరకాల సువార్తలు నేను గనక బోధించినట్లయితే నేను శపింపబడిన వాడను. Okay. Now this is the third session. ఇది మూడవ తరగతి. Now today's session is about a very practical topic. ఈ తరగతి మరి మన జీవితములో అనుసరణీయమైనది. As a young believer, how to handle pressure. యంగ్ అంటే యవ్వనస్తునిగా యవ్వన విశ్వాసిగా ఒత్తిడిని ఎట్లా జయించగలం? Let me ask a question. Do you feel pressure as a youth in this world? ఈ లోకములో యవ్వనులుగా మీరు ఉంటూ ఉండగా మీరు ఒత్తిడికి లోనవుతున్నారా? ప్రశ్న మీకు. Yeah. అవునా కాదా? You have pressure? ఒత్తిడి ఉందా లేదా? Pressure from the friends, స్నేహితుల నుండి ఒత్తిడి, pressure from the society, సమాజం నుండి ఒత్తిడి, pressure from the family, కుటుంబం నుండి ఒత్తిడి, academic pressure, చదువుల నుండి ఒత్తిడి. okay, pressure because of persecution, because of my faith, నాకున్న విశ్వాసమును బట్టి వచ్చే శ్రమలను ద్వారా వచ్చే ఒత్తిడి, media pressure, మీడియా దాని వలన వచ్చే ఒత్తిడి. all kinds of pressure young people face in this world. అన్ని రకాల ఒత్తిళ్లకు గురవుతారు యవనస్తులు. This world is a fallen world in sin. ఈ లోకము పాపములో పడి పతనమైపోయిన లోకం ఇది. There is no good thing in this world. అసలు మంచిది అనేది ఏది కూడా ఈ లోకములో లేదు. Young people, be very careful about when we live in this world. మనము ఈ లోకములో జీవిస్తూ ఉండగా యవనస్తులు ఇంకా మరి జాగ్రత్తగా ఉండాలి. And hence be careful how you deal with things of the world. అందుకనే ఇదిగో ఈ లోకానికి సంబంధించిన విషయాలలో మనం ఉన్నప్పుడు మనము ఎట్లా ఉండాలనే దాని విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. How you make transactions in the world. మనము ఈ లోకములో ఉన్నప్పుడు మన ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటూ ఉన్నాయి? Let's go to the book of Job. మనము యోబులోనికి వెళ్దామండి. This is only an introduction. I want to give some verses. Job chapter 14. యోబులో నుండి నేను కొంచెం ఉపోద్ఘాతం చెప్పాలనుకుంటున్నాను. యోబు 14వ అధ్యాయము and verse 1 and 2. 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు. Job chapter 14 verse 1 and 2. యోబు 14:1-2 వచనాలు. స్త్రీ కరిన నరుడు కొద్ది దినముల వాడే మిక్కిలి బాధనందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. Now look at what Job is saying here. ఇక్కడ జోబు ఏమంటున్నాడో చూడండి. Man who is born of woman is of few days and full of trouble. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును. He comes like a flower and fades away. పువ్వు వికసించినట్లు వాడు వచ్చి పెరిగి వాడిపోవును. He flees like a shadow and does not continue. నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. So you and I who have taken birth in this world, నీవు నేను ఈ లోకములో జన్మను పొందుకున్నాం. we are born in a world full of problems and trouble. ఎన్నో సమస్యలు, ఎన్నో రకమైన
ఇబ్బందులు ఉన్న లోకములో నువ్వు నేను జన్మించాం. This world is a deceptive world. ఈ లోకము మోసగించే లోకం. The system of the world is run by Satan. ఈ లోక వ్యవస్థ అంతా కూడా సాతాను ద్వారా నడిపించబడుతూ ఉన్నది. In everything that we see and deal with and live with, there is deception. మనము మన కంటికి కనబడే ప్రతి విషయము, మనము దేనితో అయినా వ్యవహరిస్తూ ఉన్న ఆ విషయము ఏది తీసుకున్నా గానీ దాంట్లో ఉన్నది ఒకటే, మోసం. As a true believer, we are pushed to the wall and we face lot of pressure day in and day out. నిజమైన విశ్వాసిగా, అసలు సిసలు విశ్వాసిగా ఉన్న మనము గోడలో లేదా మూలకు నెట్టివేయబడి ఎన్నో ఒత్తిళ్లకు లోనవుతూ ఉన్నాం. Your friends might mock you because you are a Christian. నీవు క్రైస్తవునివి కాబట్టి నీ స్నేహితులు నిన్ను అపహసించవచ్చు. Because you don't do what they do. వాళ్ళు చేస్తున్నవి మీరు చేయడం కనుక మీరు అపహాసానికి గురవ్వచ్చు. Because you go to church every Sunday, you feel the pressure from your unbelieving friends. ప్రతి ఆదివారము మీరు మందిరానికి వెళతారు కాబట్టి ఎవరైతే అవిశ్వాసులైన స్నేహితులు ఉన్నారో వారి యొద్ద నుండి మీకు విపరీతమైన ఒత్తిడి ఉండవచ్చు. Because you are living a holy life, godly life, you are feeling the pressure because people insult you and they mock you. నీవు పరిశుద్ధమైన జీవితము జీవిస్తున్నావు కాబట్టి నీ స్నేహితులు నిన్ను అపహసించి నిన్ను అవమానిస్తారు. And hence in academic, in your school and college, you feel the pressure inside the classroom, outside the classroom. పాఠశాలలోను కళాశాలలోను తరగతి గది లోపల తరగతి గది వెలుపల అనేక రకమైన ఒత్తిళ్లకు లోనవుతూ ఉంటారు. If you are working in a factory or a company, there also you feel the pressure. నీవు ఏదైనా కంపెనీలోనైనా ఫ్యాక్టరీలోనైనా పనిచేస్తూ ఉన్నట్లయితే అక్కడ కూడా ఒత్తిడే. In your office you might be singled out because you don't do what others do. నీ కార్యాలయంలో కూడా నీవు ఒంటరిగా చేయబడుతూ ఉండవచ్చు, ఎందుకంటే అందరూ చేసేది నువ్వు చేయవు గనుక. In your society and locality, your neighbors, from your neighbors you feel the pressure. మీరు ఉంటున్న సమాజంలోను మీరు ఉంటున్న ఆ కాలనీల్లోను మీ పొరుగు ఇళ్ల వారి నుండి మీకు ఒత్తిడి ఉండవచ్చు. Now how to deal with such kind of situation when we are kept in this world? ఈ లోకంలో మనం ఉంటూ ఉండగా ఇటువంటి ఒత్తిళ్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవటం ఎలా, జయించటం ఎలా? Let's turn to 1 Peter chapter 2 and verse 11. మొదటి పేతురు 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామండి. మొదటి పేతురు 2వ అధ్యాయము 11వ వచనం. Yeah, we will read 11 and 12. 11, 12 చదువుకుందాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయములలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవలనని మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాము. Okay, there are two words used there in verse 1. అక్కడ మొదటి 11వ వచనంలో మరి 2 పదాలు వ్రాయబడ్డాయి. The one is beloved, I beg you as sojourners. That means somebody who is a stranger, and the second word is pilgrims. ఇక్కడ పరదేశులను యాత్రికులను అని 2 పదాలు ఉన్నాయి. పరదేశులు అంటే గనక తెలియని వారి మధ్యకు వచ్చిన వారు అని. Do you get that two words in Telugu there? తెలుగులో ఆ 2 పదాలను మీరు గ్రహించారా, అర్థం చేసుకున్నారా? Sojourner, that means stranger, that is the word number 1. మొదటి పదం పరదేశులు, and number 2 is pilgrims. రెండవది యాత్రికులు. Who is a sojourner? పరదేశి ఎవరండి? Sojourner is a person who is away from home. పరదేశి ఎవరంటే గనక తన దేశం నుండి దూరంగా వెళ్ళిన వాడు పరదేశి. Where is our home? మన దేశం ఎక్కడుంది? Heaven is our home. పరలోకం మన దేశం. And we are citizens of heaven. మన పౌరసత్వం పరలోకమునందు ఉన్నది. So we are sojourners in this world who are away from our true home, that is heaven. మనము ఈ లోకంలో పరదేశులుగా ఎందుకున్నామంటే మన నిజమైన దేశం పరలోకం కాబట్టి, పరలోకానికి దూరంగా ఉన్నాం కాబట్టి ఈ లోకంలో పరదేశులం. For a little while that we are kept in this world, the second word is used there.
మనము ఈ లోకములో పరదేశులుగా ఉన్న ఆ కొద్ది కాలములో ఎట్లా ఉన్నామో రెండవ పదం చెప్తుంది. And what is the second word? It is pilgrim. రెండవ పదం అంటే యాత్రికులు. Who is a pilgrim? యాత్రికుడు అంటే ఎవరు? Pilgrim is somebody who is going towards the home. యాత్రికుడు అనేవాడు ఎవరు అంటే గనక ఆయన తన ఇంటి వైపునకు యాత్ర చేస్తూ ఉన్నాడని. So we are sojourners away from home. మనము యాత్రికులము ఇంటికి దూరంగా. And when we are in this world, we are pilgrims who are going towards the home. మనము మన ఇంటికి దూరంగా పరదేశులంగా ఉన్నాము, మన ఇంటికి చేరుకోవడానికి యాత్ర చేస్తూ ఉన్నాము. Now come to John's Gospel chapter 17. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయానికి వద్దామండి. And that is the high priestly prayer of the Lord Jesus Christ. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకునిలాగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. Okay, John 17 and we will read verse 11. 17వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త. నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. Why we are sojourners and pilgrims? మనము పరదేశులము యాత్రికులము ఎందుకు? Because Jesus is saying to the Father about the disciples that they are not of the world. వారు verse 16. 16వ వచనంలో శిష్యులను గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు. Okay, you may ask a question, why I am a sojourner and why I am a pilgrim? నేను ఎందుకండి పరదేశుని, ఎందుకండి యాత్రికుడును అని మీరు ప్రశ్నించవచ్చు. The answer is John 17 and verse 16. యోహాను రాసిన సువార్త 17:16 మరి సమాధానం ఇస్తుంది. We are sojourners and pilgrims because we are not of the world. మనము యాత్రికులము పరదేశులము ఎందుకంటే గనక మనము ఈ లోకానికి చెందిన వారం కాం. We are in the world but not of the world. మనము లోకములో ఉన్నాము కానీ లోకమునకు చెందిన వారం కాం. And when we are in the world, మనము లోకములో ఉంటూ ఉండగా, as Job says in Job chapter 14, యోబులో 14వ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా, this world is full of trouble and problems. ఈ లోకమంతా కూడా సమస్యలతోనూ ఇబ్బందులతోనూ బాధలతోనూ ఉంది. And the people of the world, they don't have any hope beyond the world. ఈ లోకాన్ని దాటి ఈ లోకంలో నివసించే వారికి ఎటువంటి ఆశ లేదు అసలు. But we are sojourners and pilgrims who have hope beyond this world, beyond the dead. మనము పరదేశులుగా యాత్రికులుగా ఉంటూ ఉండగా ఇదిగో ఈ లోకాన్ని దాటి మనకు నిరీక్షణ ఉన్నది, ఆశ ఉన్నది. And in this world, because we are sojourners, because we are pilgrims, we are called to live a righteous, holy, godly life in a hostile world. మనము ఈ లోకములో యాత్రికులుగా పరదేశికులుగా ఉంటూ ఉండగా మనము అంటే ఏమాత్రము అనుకూలంగా లేని ఈ లోకములో పరిశుద్ధులముగా పవిత్రులముగా జీవించే పని కలిగి ఉన్నాం. And we are going to see 3 examples. మనము 3 ఉదాహరణలు చూద్దామండి. And those examples will definitely encourage us to live a holy, godly, righteous life in this hostile world. ఆ ఉదాహరణలన్నీ కూడా ఇదిగో ఈ అనీతిమంతమైన మరి ఎన్నో బాధలతో కూడుకున్న అపవిత్రమైన ఈ లోకములో మనము జీవించడానికి ఉపకరిస్తాయి. The first example is from the Old Testament, a man called Daniel. మొదటి ఉదాహరణ పాత నిబంధన కాలములో ఉన్న దానియేలు నుండి తీసుకుందాం. Let's turn our attention to the book of Daniel chapter 1. దానియేలు మొదటి అధ్యాయానికి మనము తిప్పుదాం. Now when we read verse 6, there we see 4 names. మనము 6వ వచనం చదువుకున్నప్పుడు 4 పేర్లు మనకు కనబడతా ఉన్నాయి. Okay, they were the sons of Judah and King Nebuchadnezzar who called the master of his eunuchs to bring some noble men from the children of Israel. ఇశ్రాయేలు దేశములో నుండి మంచి జ్ఞానవంతులను తీసుకొని రమ్మని రాజు తన సేవకునికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. He told him, you should get young men who have no blemish. ఎటువంటి నింద లేని వారిని మీరు తీసుకొని రావాలని చెప్తూ ఉన్నాడు. Verse 4.
4వ వచనం, they should be good looking, వారు లోపములైన సౌందర్యము, they should be gifted in all wisdom, సకల విద్యా ప్రవీణ్యతయు, and possessing knowledge and quick to understand, జ్ఞానమును కలిగి తత్వజ్ఞానమును తెలిసిన వారై ఉండాలి, and who had ability to serve in the king's palace. వారు రాజు యొక్క ఆ కోటలో వారు పని చేయడానికి యోగ్యులుగా ఉండాలి. And the king provided to eat and drink from his delicacies. ఆయన స్వంత భోజనంలో నుండి రాజుగారు వారందరికి కూడా భోజనం ఏర్పాటు చేసి ఉన్నాడు. So 4 people were chosen. ఇక్కడ నలుగురిని వారు ఎంచుకున్నారు. Their names are mentioned in verse 6. 6వ వచనంలో ఆ ఎంపిక చేయబడిన వారి పేర్లు ఉన్నాయి. Daniel, Hananiah, Mishael and Azariah. దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా. Now look at immediately what they did with these 4 people. ఈ నలుగురితో వాళ్ళు వెంటనే ఏం చేశారో చూద్దాం. And their names were changed. వారి పేర్లను మార్చివేశారు. Daniel was named as Belteshazzar. దానియేలును బెల్తెషాజరు అని పేరు పెట్టారు. Hananiah, it was named Shadrach. హనన్యాకు షద్రకని, and Mishael, Meshach, మిషాయేలునకు మేషాకు అని, Azariah, Abednego. అజర్యాకు అబెద్నెగో అని పేర్లు పెట్టారు. Don't you think this is a pressure situation? మీరు ఏమనుకుంటున్నారు? ఇది ఎంతో ఒత్తిడితో కూడుకున్న పరిస్థితి అని అంటారా, కాదంటారా? The 4 men, their identity itself is changed. నీ 4 మనుషుల గుర్తింపే మారిపోయింది. And their names were changed, and they were supposed to be called by those names. వారి పేర్లు మార్చివేయబడినాయి. ఆ పేర్లతో అంటే మారు పేర్లతో వారు పిలువబడుతూ ఉన్నారు. And hence they were brought to a culture which was totally opposite to their convictions. వారు ఒక రకమైన సంస్కృతి అంటే అలవాటు లేని సంస్కృతిలోనికి చొప్పించబడ్డారు. Now listen very carefully. మీరందరూ దయచేసి జాగ్రత్తగా వినండి. They did not oppose to the change of names. పేర్ల మార్పిడికి వారు వ్యతిరేకత కనుపరచలేదు. Because they thought it is not going to affect them in any way. ఎందుకంటే గనక ఆ పేర్లు మార్చడం ద్వారా వారికి ఏమి ఒరగదని మనకు అర్థమైంది. Now from one culture to a different culture, 4 people are brought. ఒక సంస్కృతి నుండి ఇంకొక సంస్కృతిలోనికి 4 తేబడ్డారు. And they are given a very difficult task. వారికందరికి కూడా ఒక కఠినతరమైన బాధ్యత అప్పగించబడింది. We can call it is like a pressure cooker situation. అది ఒక ప్రెషర్ కుక్కర్ పరిస్థితి అనుకోవచ్చు. And hence the king determined that they should eat of the food which was offered to the pagan idols. వారు రాజు ఏదైతే భోజనము వారికి ఇవ్వబోతూ ఉన్నాడో అది తినకూడదని నిర్ణయించుకున్నారు. 3 years of training in language and literature. 3 సంవత్సరాలు వారు భాషలోను మరి పుస్తకాలలోను మరి అంటే ఆ సాహిత్యంలోను వారు తర్ఫీదు చేయబడ్డారు. Okay, we are going to see 3 things now. మనం ఇక్కడ 3 విషయాలు చూడబోతూ ఉన్నాం. What did these 4 people do? ఈ 4 ఏం చేశారు? Now in verse 8 we read. 8వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. Chapter 1 verse 8. మొదటి అధ్యాయం 8వ వచనం. Daniel purposed in his heart. దానియేలు తన హృదయములో నిర్ణయించుకున్నాడు, ఉద్దేశించుకున్నాడు, that he will not defile himself with the portion of king's delicacies. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని. Nor with the wine he drinks. Therefore he requested the chief of the eunuchs that he might not defile himself. తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొన్నాడు. Okay, read verse 17. 17 chapter 1 verse 17. మొదటి అధ్యాయం 17వ వచనం. God gave them knowledge and skill in all literature. దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. All right, now these were very intelligent men of wisdom. వీరందరూ కూడా మంచి జ్ఞానము గల యువకులు. So now the pressure is they have to compromise. ఇక్కడ ఒత్తిడి ఏంటంటే గనక వారు రాజీ పడాలి. And the compromise is that I have to eat or they have to eat of the king's order, the command that they should eat the food offered to the idol. ఇక్కడ రాజీ ఏంటి అంటే గనక వారు రాజు భోజనములో పాలు పొందాలి. Okay. Now
what do you do in such a situation? మీరైతే ఏం చేస్తారండి ఆ పరిస్థితుల్లో? You compromise or you stand for your conviction? మీరు రాజీ పడతారా లేదా మీరు నమ్ముకున్న దానికి మీరు నమ్ముకున్నట్లుగా చేస్తారా? Because Daniel did not compromise, because in Leviticus these foods were are banned and they were strictly commanded. The Israelites were commanded not to eat at all. దానియేలు రాజీ పడలేదు. లేవియా కాండంలో ఈ భోజన పదార్థాలు ఈ పానీయ పదార్థాలు ఇవన్నీ కూడా నిషేధించబడినాయి. And hence they were of the understanding and they knew the Old Testament law that they should not eat this food. పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్ర నియమాలు వారికి బాగా తెలుసు కాబట్టి ఈ ఆహారాలను పుచ్చుకొనకూడదు అని వారికి తెలుసది. Okay, what are the three things Daniel did now? ఎందుకు దానియేలు ఏ మూడు పనులు చేశాడండి ఇప్పుడు? Number 1, మొదటిదిగా verse 8, 8వ వచనం. he purposed in his heart. ఆయన తన హృదయములో ఉద్దేశించుకున్నాడు. He determined that he will not defile himself. తన్ను తాను అపవిత్ర పరచుకొనకూడదని ఆయన గట్టి నిర్ణయం తీసుకున్నాడు. That is called as conviction. అది మరి మనము నిశ్చయం. Yeah, conviction. అది నిశ్చయత. Oh, okay. A believer should be a believer of conviction. Young people be men and women of conviction. విశ్వాసులైన వారు మరి ముఖ్యంగా యవనస్తులు యవన స్త్రీలు కూడా ఇదిగో నిశ్చయత కలిగిన విశ్వాసులుగా ఉండాలి. Conviction of the Bible. బైబిల్ విషయంలో నిశ్చయత. Conviction of God. దేవుని విషయంలో నిశ్చయత. Conviction of sin. పాపం విషయంలో నిశ్చయత. Conviction of Christ. క్రీస్తు విషయంలో నిశ్చయత. Conviction of salvation. రక్షణ విషయంలో నిశ్చయత. Conviction of Holy Spirit. పరిశుద్ధాత్మ విషయంలో నిశ్చయత. Conviction of church. సంఘం విషయంలో నిశ్చయత. Conviction of the doctrines of the Bible. లేఖనాలలో ఉన్న సిద్ధాంతాల విషయంలో ఉన్న నిశ్చయత. Conviction of Christian faith. క్రైస్తవ విశ్వాసము విషయంలో నిశ్చయత. Conviction of eternity. నిత్యత్వమును గురించిన నిశ్చయత. Conviction of Christian life. క్రైస్తవ జీవితమును గురించిన నిశ్చయత. If you are not a man and a woman of conviction, you will compromise. మీరు గనక నిశ్చయత లేని వారైతే గనక మీరు ఖచ్చితంగా రాజీ పడతారు. How do we become men and women of conviction? మనము నిశ్చయత కలిగిన వారంగా ఎట్లాగూ మారగలం? The Bible and the doctrine and the scripture gives us the conviction. లేఖనాలు సిద్ధాంతము దేవుడు ఇవన్నీ కూడా మనకు నిశ్చయతను దయచేస్తాయి. And hence people compromise with this world because they don't have conviction about anything. ఈ ప్రజలు లోకముతో రాజీ పడతారు. ఎందుకంటే గనక వారికి ఏ విషయంలో కూడా నిశ్చయత అన్నదే లేదు. They will say this is also right, this is also right. ఇదిగో ఇది ఒప్పే అది కూడా ఒప్పే అంటారు. That church is also right, this church is also ఈ right. సంఘము మంచిదే ఆ సంఘము కూడా మంచిదే అంటారు. This food is also right, that food is ఈ also ఆహారము right. మంచిదే ఆ ఆహారము మంచిదే అంటారు. This dress is also right, that dress is also right. ఆ వస్త్రము సరైనదే ఈ వస్త్రము సరైనదే అంటారు. Both cannot be right. అన్ని సరిగా ఉండలేవండి. Did you get that? అర్థమైందా? Don't become men and women of compromise. మీరు దయచేసి రాజీ పడే యువకులుగా యువతులుగా ఉండకండి. Oh, become men and women of conviction. దయచేసి నిశ్చయత కలిగిన వారిగా ఉండండి. Read the scriptures, you will become men and women of conviction. లేఖనాలను అధ్యయనం చేస్తూ మనము నిశ్చయత కలిగిన వారంగా మారవచ్చును. Get strong conviction of the doctrines of the scripture. లేఖనాలలో పొందుపరచబడిన సిద్ధాంతాలను గురించి మంచి నిశ్చయతను తెచ్చుకుందాం. These days our young people are not interested to study doctrines. ఈ యుగంలో ఈ కాలములో యవనస్తులు సిద్ధాంతాలను అధ్యయనం చేయడానికి ఇష్టపడటం లేదు. And because they don't know the doctrine, వారికి సిద్ధాంతాలు తెలియవు కాబట్టి they say that this church is also right, that church is also right. వారంటారు ఈ చర్చి మంచిదే ఆ చర్చి కూడా మంచిదే అంటారు. That is not possible. If that church is also right and this church is also right, అది ఆ సంఘం బాగుంది ఈ సంఘం బాగుండటం అనేది అసంభవం అండి. why are you leaving the church if both of them are right? Stay where you are already there. ఒకవేళ గనక నీవు సంఘం విడిచిపోతూ ఉన్నట్లయితే గనక ఒకవేళ ఆ సంఘము బాగుంది ఈ సంఘము బాగుందనే ఉద్దేశంలో నీవు ఉంటే గనక ఈ సంఘాన్ని విడిచి ఆ సంఘానికి ఎందుకు పోతున్నావు? Daniel determined that he will not take part from the food.
ఆ దానియాలు ఉద్దేశించుకున్నాడు, హృదయంలో నిశ్చయించుకున్నాడు, రాజుగారి భోజనములో నుంచి ఏది కూడా తిన్నా అని. Second thing, రెండవదిగా from verse 12 to 14, Daniel had confidence in his conviction. 12 నుంచి 14 వచనాలు మనం చూసినట్లయితే ఆయన నిశ్చయతలో ఆయనకు నమ్మకం ఉన్నది దానియేలుకు. He told to the chief of the eunuchs, ఆయన నపుంసకుల అధిపతితో ఇలాగన్నాడు. he had so much of confidence and he said, we will not eat the food and you can test us after 10 days. ఎంత నమ్మకం అంటే ఆయన నిశ్చయతను గురించి, మేము రాజు భోజనం తినకుండా ఒక 10 రోజులు ఉంటాము, దయచేసి మమ్మల్ని పరీక్షించి చూడమని నపుంసకుల అధిపతితో ఎంతో ధైర్యంగా చెప్పాడు. He did not stand like this with folded hands, please, we will not eat the food. No, he didn't stand like this. ఆయన ఇట్లా చేతులు నమస్కరించి, అయ్యా అయ్యా దయచేసి ఒప్పుకోండి అయ్యా, నేను ఈ భోజనం తినలేనయ్యా అని వేడుకోలేదు. He stood boldly and with confidence, we will not eat the food. ఆయన ఎంతో గొప్ప నమ్మకంతో ధైర్యంగా మేము ఈ భోజనము తినమని చెప్పాడు. Come after 10 days and see our face. 10 రోజుల తర్వాత మా ముఖాలు చూడండి ఒకసారి. And the appearance of the young men were much better than the other men. 10 రోజుల తర్వాత ఈ నలుగురి ముఖాలు మిగతా వారి కంటే కూడా ఎంతో దైవీప్యమానంగా వెలిగిపోతున్నాయి. Verse 15. 15వ వచనం. After 10 days, 10 రోజుల తరువాత their features appeared better and fatter in flesh than all the young men. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా. First is conviction. మొదటిది నిశ్చయత. Conviction of for what you stand for in Christian life. మీరు క్రైస్తవ జీవితంలో దేని కొరకు నిలబడాలో ఆ విషయములో నిశ్చయత. Number 2, రెండవదిగా we should have confidence in our conviction. మన నిశ్చయతను గురించి మనకు నమ్మకం ఉండాలి. Number 3, మూడవదిగా look at the result now, verse 19 and 20. 19-20 వచనాలలో ఫలితం చూడండి ఒకసారి ఎట్లుందో. What was the result of conviction and confidence of Daniel and his friends? దానియేలు మరియు అతని స్నేహితులకున్న నిశ్చయత మరియు నమ్మకం యొక్క ఆ ఫలం ఎట్లా ఉందో చూడండి అక్కడ. The king interviewed them. రాజు వారి యొద్ద విచారణ చేసి, verse 19. 19వ వచనం చదువుదామండి. And what did he say? ఆయనతో ఏమన్నాడు, వారితో ఏమన్నాడు? There was found like Daniel, Hananiah, Mishael and Azariah, there was none like them. రాజు వీరి యొద్ద 20 వచనం చెప్తున్నాడు. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందంతట నుండు శకునగాండ్ర కంటెను గారడి విద్య గల వారందరి కంటెను 10 అంతల శ్రేష్ఠులని తెలియబడెను. The king found that they were 10 times better than all the magicians and the astrologers. రాజ్యములో ఉండు శకునగాండ్రు గారడి విద్య వాళ్ళందరి కంటే కూడా 10 అంతల శ్రేష్ఠులని రాజు కనుగొన్నాడు. Did you read your Bible? మీరు మీ బైబిల్ చదువుకున్నారా? God honors those who honor him. ఎవరైతే ఆయనను గణపరుస్తారో వారిని దేవుడు గణపరిచేవాడుగా ఉన్నాడు. He is not a debtor to anybody. ఆయన ఎవరి ఘనతను కూడా తన దగ్గర ఉంచుకోడు, బాకీ పడడు. And Daniel and his friends, they determined that they will not commit this sin and be a part of the king's delicacies. దానియేలు అతని స్నేహితులు ఒక నిశ్చయానికి, గట్టి నిశ్చయానికి వచ్చారు. వారు రాజు భుజించే భోజనములోను పానములోను ఏమాత్రం పాలు పొందరని. Why do we fear in our Christian life? మన క్రైస్తవ జీవితంలో మనకు ఎందుకు భయం వేస్తుంది? Why can't we open our mouth to say the right thing? మీరు ఎందుకు సరి అయినది నిజమైనది గట్టిగా నొక్కి వక్కానించి మాట్లాడడానికి మీరు నోరు తెరవరు? In this world people are saying lies with confidence. ఈ లోకములో ఉన్నవారు ఎంతో నమ్మకంతో ధైర్యంగా అబద్ధాలను గట్టిగా చెప్తున్నారు. They are committing wickedness with confidence. వారు ఎంతో నమ్మకంతో ధైర్యంగా చెడ్డ పనులు చేస్తున్నారు. They are committing all kinds of deadly sins with confidence. మరణకరమైన పాపములను ఎంతో నమ్మకంగా చేస్తూ ఉన్నారు. And here we are Christians who are like guinea pigs, not in spite of knowing what is right, we are not able to do with confidence. మనము క్రైస్తవులము అసలు జంతువుల కంటే హీనంగా మనకు చేయవలసినది సరి అయినది తెలిసినా కూడా దాన్ని చేయలేకపోని పరిస్థితిలో ఉన్నాం. Now why don't we have confidence? ఎందుకు మన దగ్గర నమ్మకం లేదు? Because we don't have conviction. ఎందుకంటే మనకు నిశ్చయత లేదు కాబట్టి. And hence to get
confidence, we should have first conviction. మనము నమ్మకాన్ని మనము సంపాదించుకోవాలి అంటే గనక లేదా నమ్మకాన్ని పెట్టుకోవాలంటే గనక మొదటగా నిశ్చయత పెట్టుకోవాలి. Conviction of why we believe the Bible, why we believe in Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తును ఎందుకు నమ్ముకుంటున్నాం అనే విషయంలో నిశ్చయత, లేఖనాలను ఎందుకు చదువుకోవాలి అనే విషయంలో నిశ్చయత. My dear sister in your school and college, my dear brother in your school and college, ప్రియ సహోదరి మీ పాఠశాలలోను మీ కళాశాలలోను, ప్రియ సహోదరుడా మీ పాఠశాలలోను మీ కళాశాలలోను, I want to give you a wonderful verse from 1 Peter chapter 3 and verse 15. మొదటి పేతురు 3వ అధ్యాయము మొదటి 3:15 3:15 నుంచి ఒక రమ్యమైన వచనాన్ని మీ యొద్దకు తీసుకురావాలని అనుకుంటున్నాను. 1 Peter chapter 3 and verse 15. మొదటి పేతురు 3వ అధ్యాయము 15వ వచనము. Sanctify the Lord God in your hearts. నిర్మలమైన మనస్సాక్షి గలవారై, and always, did you read that? Always be ready to give a defense to everyone. ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి. ఎట్లా సిద్ధంగా ఉండాలి? మిమ్మును హేతువు అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు. Always be ready to give a defense of your faith. మీ విశ్వాసమును గురించి ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. With conviction. గట్టి నిశ్చయితతో. My youngest daughter, she was in class 8 many years back. చాలా సంవత్సరాల క్రితము నా చిన్న కుమార్తె 8వ తరగతిలో ఉన్నింది. And she was selected for a debate competition. ఆమె డిబేట్ పోటీ అంటే వాదోపవాదాల పోటీ, దానికి ఆమె సెలెక్ట్ అయింది. It was a debate of inter-school, many schools together. ఆ స్కూళ్ళ మధ్యన పోటీ అది. And hence the topic was all religions are same. అంశం ఏంటి అంటే కనుక అన్ని మతాలు సమానము అన్నది అంశం. And in the audience there were religious gurus and teachers and principals and scholars. ఈ ఎవరైతే మరి ఆ డిబేట్కి డిబేట్ని చూడడానికి వచ్చారో వాళ్ళలో మత పెద్దలు ఉన్నారండి, టీచర్లు ఉన్నారు, చాలా జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. When her turn came, she came to the podium. ఆమె వంతు వచ్చినప్పుడు పోడియం దగ్గరకు వచ్చింది. She started like this. ఆమె ఇలా మొదలుపెట్టింది. Respected chief guests and the delegates. గౌరవనీయులైన ముఖ్య అతిథులు, సభ్యులు అందరికీ. The topic given to me is, are all religions same? నాకు ఇవ్వబడిన అంశము మతాలన్నీ సమానమేనా. She started like this. అలాగున మొదలుపెట్టింది ఆమె. Religions may be or may not be the same, but truth is not the same. మతాలు అన్నవి సమానము అవ్వవచ్చును కాకపోవచ్చును, కానీ సత్యం అనేది మటుకు ఒకటే, అది సమానం. అది She was very smart to make that statement. ఆ మాట, ఆ వాక్యమును పలకడానికి ఆమె చాలా చాతుర్యంగా ఆమె వ్యవహరించిందండి. More or less all religions are same. కొద్దో గొప్ప అటు ఇటుగా చిన్న చిన్న తేడాలు ఉండవచ్చును, కానీ దాదాపుగా అన్ని మతాలు సమానమేననుకోండి. But truth is only in one religion. కానీ సత్యం అనేది మటుకు ఏదో ఒక్క దాంట్లోనే ఉంటుంది. And in 7 minutes she preached the gospel and she said there is only one truth in the person of Christ that can save the sinful mankind of this world. ఆమెకు ఇవ్వబడిన 7 నిమిషాలలో సువార్తను చెప్పి, ఇదిగో సత్యం అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకటించిన సువార్తలోనే ఉన్నదని చెప్పింది. She knew she will not get the prize. తనకు తెలుసు ఆమెకు ప్రైజ్ రాదని. I said, my daughter, please don't worry about the prize, preach the gospel. నా కూతురుతో, అమ్మా నువ్వు ఆ బహుమానం గురించి ఏం ఆలోచించవద్దు, సువార్తను గట్టిగా గంభీరంగా ప్రకటించు. After the debate, one pujari of a big temple comes to her. ఆ డిబేట్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఆలయ పూజారి ఆమె దగ్గరకు వచ్చాడు. And he asked her, ఆయన ఆమెను అడిగాడు. and he asked her, what does your father do? మీ నాయన గారు ఏం పని చేస్తారో అని అడిగాడు. She said, he's the preacher of this truth, that is the gospel of the Lord Jesus Christ. ఆయన అన్నది, ఇదిగో ఏదైతే సత్యము ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త సత్యం ఏదైతే ఉన్నదో ఆ సత్యాన్ని ప్రకటించేవాడు మా నాన్న అన్నది. After that he didn't say anything. దాని తర్వాత ఇంకా పూజారి ఏం మాట్లాడలా. Conviction. నిశ్చయత. Do you know why you believe what you believe? మీకు తెలుసా అండి ఎందుకు మీరు నమ్ముకుంటున్నారో, దేన్ని నమ్ముకుంటూ ఉన్నారో? Daniel knew
And he knew what to do, when to do, and how to do it. దానియేలుకు తెలుసు ఏం చేస్తున్నాడో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో. They were true soldiers of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిజమైన సైనికులు వారు. They did not compromise with the world. వారు లోకముతో రాజీ పడలేదు. Oh, conviction, confidence, and the reward of the conviction. నిశ్చయత, నమ్మకము, ఆ నిశ్చయత నమ్మకాలను బట్టి వచ్చే ఆ బహుమానము. This was the first challenge. ఆ మొదటి సవాలండి. Now come to the second challenge of Daniel and his friends. దానియేలుకు ఆయన స్నేహితులకు కలిగిన రెండవ సవాలును చూద్దాం ఇప్పుడు. Now this is more difficult. ఇది ఇంకా కష్టతరమైనది. We come to chapter 3. దానియేలు 3వ అధ్యాయానికి వద్దాం మనం ఇప్పుడు. And when we read there that the king issued a decree. ఇక్కడ రాజుగారు ఒక ఆజ్ఞ ఇచ్చారండి. And the king issued a command that they should fall down before the idol and worship. వారు మరి రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమకు యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి వారు మొక్కాలి అని చెప్పాడండి. Okay, in verse 3 the magistrates and the judges and the treasurers, they gathered for the dedication of the image which King Nebuchadnezzar had set up. రాజైన నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు మరి అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, మంత్రులు, ఖజానాదారులు, ధర్మశాస్త్ర విధాయకులు, ఇట్లా న్యాయాధిపతులు అందరూ వచ్చారు. Okay, there will be a sound of a horn that will be buzzed. ఒక బూర ఊదబడినప్పుడు And they have to fall down and worship that golden image. ఆ బంగారు ప్రతిమకు అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేయాలి. And those who don't fall down, they will cast into the fiery furnace. ఎవరైతే ఆ ప్రతిమకు మొక్కరో వారిని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేస్తారు. And except these 4 guys, everybody fell down. ఈ నలుగురు తప్ప అందరూ కూడా సాష్టాంగ పడ్డారు. And the news was brought to the king, sir, Daniel, Shadrach, Meshach, Abednego, they did not fall down. రాజు వద్దకు వార్త తేబడింది, దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వారు సాష్టాంగ పడలేదు అని. Now this is another pressure situation. ఇప్పుడు ఇది మరొక ఒత్తిడి పరిస్థితి. Now we saw in the first situation conviction and confidence. మొదటి పరిస్థితి చూసామండి, నిశ్చయత, నమ్మకం. Now here we see because of conviction they had confidence. Now because of confidence they had the boldness for any kind of repercussion. వారికి నిశ్చయిత ఉన్నది, నిశ్చయితను బట్టి నమ్మకం కలిగింది. వారికి కలిగిన నమ్మకాన్ని బట్టి అనానుకూలమైన ప్రమాదకరమైన పరిస్థితులలోకి వారు నెట్టివేయబడ్డారు. The king asked them, which God will save you from the furnace? రాజు అడిగాడు, ఏ దేవుడు ఆ అగ్నిగుండం నుండి మిమ్మల్ని కాపాడుతాడు అని. In verse 16 they answered, we don't have to answer your question, my king. 16వ వచనంలో 3వ అధ్యాయంలో 16వ వచనంలో వ్రాయబడి ఉందండి, we don't have to answer you. అసలు ఇందు గురించి నీకు ప్రత్యుత్తరము ఇయ్యవలనన్న చింత మాకు లేదు. He said you will be put into the fiery furnace. ఆయన అన్నాడు, ఇదిగో మీరు ఆ అగ్నిగుండంలో పడవేయబడతారు. Now look at verse 17. I want you to look at verse 17 now. 17వ వచనము మీరందరూ కూడా చూడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. Our God whom we serve is able to deliver us. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. He will not only deliver us from the fiery furnace. ఆయన కేవలము ఆ అగ్నిగుండముల నుండి మమ్మల్ని రక్షించడం మాత్రమే కాదు, He will deliver us from your hand also. నీ చేతిలో నుండి కూడా ఆయన రక్షింప సమర్థుడు. They said, we don't serve your gods, నీ దేవుళ్ళను నేను పూజించను, nor we will worship the golden image. ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయము. And the king commanded that the furnace might be heated further. ఆ రాజుగారు ఆ అగ్నిగుండంలో ఉన్న అగ్నిని ఇంకొంచెం ఎక్కువ చేయమన్నాడు. And these men were thrown into the fiery ఈ furnace. నలుగురు కూడా అగ్నిగుండంలో పడవేయబడ్డారు. Shadrach, Meshach and Abednego, verse 23, fell down bound into the midst of burning fiery furnace. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వారందరూ కూడా అగ్నిగుండంలో పడవేయబడ్డారు. And the king saw some very strange thing in the furnace. ఆ అగ్నిగుండంలో రాజుకు చాలా విచిత్రమైనది ఒకటి కనబడింది. The king is asking his servants, did we not cast 3 men into the furnace? 3 or 4? 3. ముగ్గురిని మనము పడవేశాం కదా,
వాళ్ళు నిజంగానే పడవేశాము అగ్నిగుండంలో అని అడిగాడు. Yes, sir, we had cast 3 men. What is the problem, king? What do you have? The confusion now? అవునండి రాజుగారు, మేము ముగ్గురిని వేసామండి అందులోకి. ఇప్పుడు ఏంటి సమస్య, ఏంటి గందరగోళం ఇది? Oh, look at verse 25. ఇప్పుడు 25వ వచనం చూద్దాం. The king says, I see 4 men now, ఇప్పుడు నలుగురు నాకు కనబడతా ఉన్నారు అక్కడ అంటున్నాడు రాజు. who are loose and walking in the midst of the fire, and they are not hurt by the fire. వారు బంధకాల్లో లేరు, చాలా స్వేచ్ఛగా ఆ అగ్నిగుండంలో ఎటువంటి గాయాలకు లోను కాకుండా తిరుగుతా ఉన్నారు. And the 4th one, look at verse 25. The 4th one is the Son of God. నాలుగో వారి రూపము దేవతల రూపమును పోలిదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. And that is explained in verse 28. 28లో దానికి సంబంధించిన వివరణ ఉన్నది. Oh, that in verse 28, the word angel, A, is capital. ఇక్కడ 28వ వచనములో ఏంజెల్ ని మనం చూస్తూ ఉన్నాం, అంటే దేవదూత అని. The blessed be the God of Shadrach, Meshach and Abednego, the king is saying like this. నెబుకద్నెజరు ఇలాగంటున్నాడు, Who sent his angel and delivered his servants who trusted in him. శద్రకు మేషాకు అబేద్నెగో అయిన వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూత నంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించెను. Now, the king was trying to pull these men towards his side. రాజు తన వశమున చేసుకోవడానికి, తన ప్రక్కకు ఈ నలుగురిని తిప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు. You know, towards his culture, ఆయన సంస్కృతిలోనికి, towards his idol worship, ఆయన విగ్రహారాధనలోనికి, towards his mindset, ఆయన మనసులోనికి, towards his food habits, ఆయన ఆహారపు అలవాట్లలోనికి, towards his environment. ఆయన వాతావరణంలోనికి. But these men said no. కానీ ఈ ప్రజలు అన్నారు, మేము రావన్నారు. We are here not to compromise. మేము ఇక్కడ నీతో రాజీ పడడానికి లేము. We are here with a purpose. మేము ఇక్కడ ఒక ఉద్దేశంతో ఉన్నాం. And what was the purpose? ఏంటా ఉద్దేశం? To show to the king about a living Yahweh God. ఇదిగో నిజ దేవుడైన, జీవించే దేవుడైన యెహోవాను రాజుకు చూపించే ఉద్దేశంతో ఉన్నాం. Now read chapter 4 and verse 8. ఇప్పుడు 4వ అధ్యాయం 8వ వచనం చదువుకుందామండి. Look at what king says now. అక్కడ రాజు ఏమంటున్నాడు చూడండి. కడపట బెల్తెషాజరు నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలును వాడు నా ఎదుటకు వచ్చెను, పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందుండెను, కావున నేను అతనికి నా కల Now the king testifies in Belteshazzar, who is Daniel, in him is the Spirit of God. ఇప్పుడు రాజు సాక్ష్యం చెప్తున్నాడు దానియేలు గురించి, పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందుంది అని. The king tried to pull them to his side. రాజు వారిని, ఆ యువకులను తన వైపుకు లాక్కోవాలనుకున్నాడు. But these 4 men pulled the king towards their side. కానీ నలుగురు రాజును తమ వైపుకు లాక్కున్నారు. Did you listen that? విన్నారండి? This is known as using your freedom in the midst of pressure situations. దీన్ని ఏమంటారు అంటే గనక, దేవుడు అనుగ్రహించిన స్వాతంత్ర్యమును ఎంతో ఒత్తిడితో కూడుకున్న పరిస్థితులలో వినియోగించటం అంటారు. Now the Spirit of God, you know, king says, Daniel, you have the Spirit of God. దానియేలు అంటాడు, ఇదిగో నీకు దేవుని ఆత్మ నీలో ఉందంటాడు. There are 3 verses where this term is used, the Spirit of God. దేవుని ఆత్మ అన్నది ఆ 2 పదాలు కూడా 3 వచనాలలో రాయబడ్డాయి. Chapter 4 verse 18. 4వ అధ్యాయం 18వ వచనంలో, the last part of 18. 18వ వచనము ఆఖరి For the Spirit of the Holy God is in you. పరిశుద్ధ దేవతల ఆత్మ నీ యందున్నది. Chapter 5 verse 11. 5:11లో, there is a man in your kingdom in whom is the Spirit of the Holy God. నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. Chapter 5 verse 14. I have heard of you that the Spirit of God is in you. దేవతల ఆత్మయు వివేకమును బుద్ధి విశేష జ్ఞానము నీ యందున్నవని నిన్ను గురించి వింటిని. Is the Spirit of God in you, my young man, young woman? దేవుని ఆత్మ మీలో ఉన్నదా యవ్వన సహోదరుడా, యవ్వన సహోదరి? How can you experience the powerful presence of the Spirit of God in us? మనలో
దేవుని ఆత్మ ఉండటము, దాని శక్తిని మనము అనుభవించటము ఎట్లా? The more we walk closer and intimately with Jesus, we will feel the powerful presence of the Spirit of God in our life. మనము దేవునికి అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారికి దగ్గరగా, ఎంత దగ్గరగా ఆయనకు ఉండి ఆయనతో నడిస్తే అంత ఎక్కువగా దేవుని యొక్క శక్తిని మనం అనుభవిస్తాం. Daniel and his friends defeated a very hostile environment and brought the king to their side. దానియేలు అతని స్నేహితులు ఎంతో అనానుకూలమైన పరిస్థితిని జయించి రాజును తమ వైపుకు లాక్కున్నారు. Let me say like this. ఈలాగున నేను చెప్పాలి, When you are put in a pressure situation in daily practical Christian life, నీవు నీ అనుదిన క్రైస్తవ జీవితములో ఒత్తిడి గల ఒక పరిస్థితిలోనికి నెట్టివేయబడితే don't run away from the situation. ఆ పరిస్థితి నుండి దయచేసి పారిపోవద్దు. And neither keep quiet in that situation. ఇంకా వేరే వాళ్ళు బ్రదర్ Neither keep quiet. ఆ పరిస్థితిలో ఉండి మౌనంగా కూడా ఉండవద్దు. Use that opportunity to reveal and say who you are. ఆ పరిస్థితిని మీరు ఒక అవకాశంగా మలచుకొని నీవు ఎవడమే అన్నది అందరికి అర్థమయ్యేలాగా చూపించాలి. Here, what was the result? ఇక్కడ ఫలితం ఏంటి? Nebuchadnezzar acknowledges living Yahweh God. నెబుకద్నెజరు జీవము గల దేవునిని అంగీకరించాడు. Did you understand? అర్థమైందా మీకు? Second example, రెండవ ఉదాహరణ Moses. మోషే. Hebrews chapter 11. హెబ్రీ 11వ అధ్యాయము, Hebrews chapter 11 verse 25 and 26. హెబ్రీ 11వ అధ్యాయము 25, 26 వచనాలు. Hebrews chapter 11 verse 25 and 26. Water? Yeah. వాటర్ ప్లీజ్. Somebody Hebrew- please read. హెబ్రీ 11వ అధ్యాయము 25, 26 వచనాలండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. Moses had all the opportunity to become the adopted son of Pharaoh. ఫరో యొక్క దత్త పుత్రునిగా స్వీకరించబడడానికి అవ్వడానికి మోషేకు అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. He forsake the pleasures of Egypt. ఆయన ఐగుప్తు ధనము విషయంలో భోగము ఏదైతే ఉన్నదో దాన్ని వదులుకున్నాడు. And he chose to suffer for and with his people. ఆయన తన ప్రజలతో ఉండి శ్రమను అనుభవించడానికి ఎంచుకున్నాడు. And as a leader of Israelites, he had to deal with a lot of pressure situations. ఒక నాయకునిగా అంటే తన ప్రజలకు నాయకునిగా ఉంటూ ఆయన చాలా ఒత్తిడితో కూడుకున్న పరిస్థితులు చాలా ఎదుర్కొన్నాడు. These Israelites were always grumbling, complaining and troubling their leader Moses. ఈ ప్రజలు ఎట్లాంటి వాళ్ళంటే వారు సనుగుతారు, గొనుగుతారు, ఏమేమో చేస్తారు. తమ నాయకుడైన మోషేను అన్ని రకాల ఇబ్బందులు ముప్పతిప్పులు పెడతారు. Oh, the wilderness journey 40 years was a great problem, and can you imagine how Moses dealt with these rebellious, disobedient Israelites? ఈ తిరుగుబాటు చేసే అవిధేయులైన ఇశ్రాయేలీయులతో ఈ అరణ్య ప్రయాణము 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో ఎట్టా వేగాడో ఏమో ఈ మోషే. He refused the king's palace. ఆయన రాజ కోటను భోగాన్ని వదులుకున్నాడు. He refused the comfort and luxury of the palace. ఆయన ఆ కోటలో ఉన్న సౌకర్యము, ఆ కోటలో ఉన్న భోగాన్ని వదులుకున్నాడు. Now look at verse 25. ఇక్కడ 25వ వచనం చూద్దాం. Hebrews chapter 11 verse 25. 11:25 అండి. He chose rather to suffer affliction with the people of God. ఆయన దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించుకున్నాడు. Now there is something written there, than to enjoy the passing pleasures of sin. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే. Okay. A pressure situation is all about making a choice. ఒత్తిడితో కూడుకున్న పరిస్థితులన్నీ కూడా
దాని సారము ఏంటి అంటే గనక మీరు సరి అయిన ఎంపిక చేసుకోవటమే దాని సారం. It is all about taking the right decision at the right time in a pressure situation. ఒత్తిడి కలిగిన పరిస్థితిలో సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోవటమే అందులో ఉన్న కథ. He chose to suffer for the reproach of Christ than the treasures in Egypt. ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుటకు ఒప్పుకొనలేదు, అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని మోషే అనుకున్నాడు. Have you ever thought how could Moses deal with such pressure situation? He was frustrated, he disobeyed God, there were so many downfalls as well, but can you think how could Moses withstand such pressure? మోషేలో లోపాలు లేకపోలేదు, ఆయన కూడా కింద పడ్డాడు, ఆయన కూడా చాలా తప్పులు చేశాడు. కానీ ఇంతటి ఒత్తిడిని మోషే ఎట్లా జయించగలిగాడు? There are a lot of leaders in this conference. ఈ కాన్ఫరెన్స్ లో చాలా మంది నాయకులు ఉన్నారు, and this is for you as well. ఇది మీకు కూడానండి. అది The answer is in Exodus chapter 3. నిర్గమకాండము 3వ అధ్యాయములో దానికి సమాధానం దొరుకుతుంది. There Moses was tending the flock of his father-in-law Jethro. యిత్రో యొక్క మందను కాసుకుంటూ ఉన్నాడు మోషే. And beneath Mount Horeb he was tending the flock. హోరేబు పర్వతం కింద ఆయన మందను కాసుకుంటా ఉన్నాడు. And there was a bush that was burning but not consumed. ఒక మండుతా ఉంది కానీ అది కాలిపోవటం లేదు, ఒక పొద అక్కడ. And Moses turned to look why this bush is not burning. అరే ఈ పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు అంటే దగ్గరికి వెళ్ళి చూశాడు. And he turned and he hears the voice, Moses, Moses, from Yahweh God. యెహోవా దేవుని యొద్ద నుండి కూడా మోషే 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 అన్న ఒక స్వరాన్ని వింటాడు. And God tells to Moses, don't come near to me. మోషేతో దేవుడు అంటాడు, నన్ను సమీపించవద్దంటాడు. Come on, very funny. You called me and now you're saying don't come near to me. ఏందండి ఇది, చాలా నవ్వు తెప్పించేటట్టుండా, పిలిచింది నువ్వే కానీ దగ్గరికి రావద్దంటావు. Moses, there is a problem. మోషే ఒక సమస్య ఉంది between you and me. నీకు నాకు మధ్య. Your shoe or this sandal. ఇదిగో ఆ చెప్పులు లేదా శాండిల్స్. God, my sandal is the problem? Yes. దేవుడా నా చెప్పులు సమస్యనా? Remove that sandal. The ground where you stand is a holy ground. నీవు ఆ చెప్పులను వదిలిపెట్టు, నీవు నిలబడే ఆ స్థలము పరిశుద్ధమైన స్థలం. The answer is Moses could withstand pressure because he started the journey and the responsibility by seeing the holiness of God. మోషే ఆయన జీవితంలో ఎన్నో అనుభవాలలో పడి లేచాడు, అన్నిటిని తట్టుకున్నాడు, అన్నిటిని జయించాడు. ఎందుకు అది చేయగలిగాడు అంటే గనక దేవుని యొక్క పరిశుద్ధతను కనుగొన్నాడు, అర్థం చేసుకున్నాడు కాబట్టి. You know why we succumb and fall in pressure situations? ఒత్తిడితో కూడుకున్న ఆ పరిస్థితులకు మనము బలైపోతూ ఉంటామండి, పడిపోతూ ఉంటాము. ఎందుకో తెలుసా మీకు? Because we don't know in whom we believed and what kind of God he is. ఎందుకంటే మనము ఎవరిని నమ్ముతున్నామో ఆ నమ్మేవాడు ఎటువంటి వాడు అన్నది మనకు తెలియదు కాబట్టి. We don't know the character of God, the holiness of God, the majesty of God, the mightiness of God. We don't know. దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క స్థాయి, దేవుని యొక్క టీవీ, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క గొప్పతనం మనకు అర్థం కాదు కాబట్టి మనం నిలబడలేకపోతున్నాం. Moses saw the holiness of God and that's why he could withstand the pressure. మోషే దేవుని యొక్క పరిశుద్ధతను చూశాడు కాబట్టి ఒత్తిడిని జయించగలిగాడు. Daniel also saw the holiness of Yahweh God. That's why he could withstand. దానియేలు కూడా దేవుని యొక్క పరిశుద్ధతను చూశాడు కాబట్టి ఆయన ఒత్తిడిని జయించి నిలబడగలిగాడు. The third example. మూడవ ఉదాహరణ is our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారే. Do you think that Lord Jesus Christ did not have pressure situation? He had so many pressure situations. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఒత్తిడి ఎప్పుడు లేదని మీరు అనుకుంటున్నారా? ఎన్నో పరిస్థితులు ఆయనకు ఒత్తిడితో కూడుకున్నవి. In fact, his ministry started with pressure. ఆయన
పరిచర్యనే ఒత్తిడితో మొదలైంది. What was that? The temptation brought by Satan, Matthew chapter 4. మత్తయి వ్రాసిన సువార్త 4వ అధ్యాయములో అక్కడ సాతాను ఆయన మీద తీసుకొచ్చిన ఒత్తిడి ఏంటో తెలుసా? After his baptism, the declaration was made from heaven by God. Immediately, Jesus was put in a pressure situation. ఆ బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇదిగో పరలోకంలో నుండి ఒక గొప్ప ప్రకటన వినపడింది. దాని తర్వాత వెంటనే ఆయన ఒత్తిడిలోకి వెళ్ళిపోయాడు. In the 3.5 years of ministry, the religious leaders, they troubled him too much. ఈ 3.5 సంవత్సరాల పరిచర్యలో మత పెద్దలు ఆయనను చాలా ఇబ్బందులు పెట్టారు. Always he was in a pressure situation because too much of crowd surrounded him. ఆయన ఎప్పుడు కూడా ఒత్తిడే ఉండేది ఆయనతో. ఎందుకంటే గనక ఎంతో మంది జన సమూహాలు ఆయనను చుట్టుముట్టేవి, వెన్నాడేవి. The unclean spirits and the demons, they brought pressure situations to Jesus. దురాత్మలు, దయ్యాలు అవి మరి ఎంతో ఒత్తిడిని తీసుకొని వచ్చాయి ప్రభువారి మీద. His own family created pressure situations. ఆయన సొంత కుటుంబమే ఆయన మీద ఎంతో ఒత్తిడి తీసుకొచ్చింది. Finally, on his journey to the cross in the Garden of Gethsemane, he was in a great pressure situation. ఆ గెత్సెమనే ఆ తోటలో సిలువకు యాత్రను మొదలు పెట్టక మునుపు ఆయన ఎంతో ఒత్తిడికి లోనయ్యాడు. He prayed to the Father, if possible, take away this cup from me. ఆ తండ్రి నీ చిత్తమైతే ఇదిగో ఈ గిన్నెను నా ఎదురు నుండి తొలగించు అని ప్రార్థన చేశాడు. And if it is thy will, then I will die on the cross. ఒకవేళ నీ చిత్త ప్రకారము సిలువలో మరణించవలసిందే అంటే కనుక నేను సిలువ మీదనే మరణిస్తాను అన్నాడు. But in all these situations, he seeked the strength from God the Father. ఈ పరిస్థితులన్నిటిలో కూడా ఆయన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి బలాన్ని కోరుకున్నాడు. How? ఎట్లా? How? ఎట్లా? Through prayer. ప్రార్థన ద్వారా. That is the solution, my dear sister, for all your problems. మీ సమస్యలకు ఏకైక పరిష్కారం అదే ప్రార్థన. My dear brother, that is the solution which Christ sought when he was put as a man in his pressure situation. ప్రియమైన సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఒత్తిడి సమస్యలు ఎదురైనప్పుడు ఇదిగో ఆయన ఎంచుకున్న పరిష్కారం ప్రార్థన. He relied on prayer. ఆయన ప్రార్థన మీద ఆధారపడ్డాడు. He made his priority what he has to do and what not to do. ఆయన మరి ఏది చేయవచ్చు ఏది చేయకూడదు అన్నది ప్రార్థన ద్వారా తెలుసుకున్నాడు. And hence when he was drained, he used to go to the mountain and aloof places to pray to his Father. ఎప్పుడైతే ఆయన తన శక్తిని కోల్పోతాడో, బలహీనుడైపోతాడో, ఆయన కొండెక్కుతాడు, ఇదిగో తండ్రికి మొరపెట్టుకుంటాడు. Now let's turn to Hebrews chapter 4 and verse 14 and 15. హెబ్రీ 4వ అధ్యాయం 14-15 వచనాలు చూద్దామండి. This is the answer. ఇదండి జవాబు. Even Christ went through all of this. క్రీస్తు కూడా దీని గుండా వెళ్ళాడండి. We have a high priest who has passed through the heavens. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. And hence let us hold fast our confession. కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. Okay, in verse 14 we see we have a high priest. 14వ వచనంలో మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. Who is that? ఎవరైనా Jesus, the Son of God. దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు. Now in verse 15, 15వ వచనంలో what kind of high priest he was? ఎటువంటి ప్రధాన యాజకుడైనా We have a high priest who cannot sympathize with our weaknesses. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు అని వ్రాయబడి ఉంది. We do not have a high priest who cannot sympathize with us. No, we don't have a high priest like that. మనకున్న సమస్యలను అర్థము చేసుకోలేని ప్రధాన యాజకుడు కాదు ఆయన. But he himself was at all points, underline that, all points, underline that. ఇక్కడ మన బలహీనతల యందు, ఆ తర్వాత 2వ లైన్లో సమస్త విషయములలో దాన్ని అండర్లైన్ చేసుకోండి. At all points your Christ and my Christ was tempted. సమస్త విషయములలో ఇదిగో మీ క్రీస్తు నా క్రీస్తు మన వలనే శోధింపబడ్డాడు. As we are tempted today, మనము ఈ దినమున శోధింపబడుచున్న రీతిలో, as we are in pressure situation today, మనము ఈ దినము ఒత్తిడి పరిస్థితులలో ఉన్నట్లుగా Christ also faced at all points such temptation. క్రీస్తు కూడా ప్రతి విషయములో కూడా ఆ శోధనను, ఆ ఒత్తిడిని ఆయన ఎదుర్కొన్నాడు. But కానీ yet was without sin.
ఆయన పాపము లేనివాడుగా ఉండెను. That was the difference. అదండి తేడా. My dear brothers and sisters, మా ప్రియ సహోదరమైన సహోదర సహోదరి, in your difficult, hostile situations, మీ కష్టతరమైన ఇబ్బందికరమైన అనానుకూలమైన పరిస్థితులలో, the situation in India is going to get worse and worse day by day. భారతదేశంలో పరిస్థితులు అంతకంతకు దిగజారిపోతూ ఉన్నాయి. We will be persecuted for our faith. మనము మన విశ్వాసమును బట్టి హింసకు గురవుతాం. Are you ready, young man, to deal with this pressure? యవన సహోదరుడా, ఈ ఒత్తిడిని మీరు తట్టుకోవడానికి సిద్ధమా? My dear young sister, are you ready to face this pressure? యవన సహోదరి, ఈ ఒత్తిడిని మీరు తట్టుకోవడానికి సిద్ధమా? Let me encourage you with a solution. మిమ్మల్ని అందరినీ కూడా ఒక పరిష్కారం చెప్పి మిమ్మల్ని We ప్రోత్సహించాలనుకుంటున్నాను. heard about Daniel, we heard about Moses, we heard about our Christ. మనము దానియేలు గురించి, మోషేను గురించి, క్రీస్తుని గురించి విన్నాం. Philippians chapter 4 and verse 4. ఫిలిప్పీ 4వ అధ్యాయము, We know it, 4:4. ఫిలిప్పీ 4:4 అంటే మనకు తెలుసు. Rejoice in the Lord always. ప్రభునందున ఆనందించుడి, ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆనందించుడి. Verse 6. 6వ వచనం, Be anxious for nothing. Be anxious for nothing. దేనిని గురించి చింతపడకుడి గాని, But in everything by prayer and supplication let your requests be made known to God. ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. And the peace of God, which surpasses all understanding, will guard your hearts and minds through Christ Jesus. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. So in everything, in our pressure, hostile situations, if we depend on prayer and put our faith in our Lord, the peace of God will transcend our hearts and minds. కష్టతరమైన పరిస్థితులు, ఒత్తిడి, అనుకూలత ఇవన్నీ ఉన్నప్పుడు మనము దేవునికి గనక ప్రార్థన చేసినట్లయితే ఆయన సమాధానము మనకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. Jesus had only 12 disciples. ప్రభువైన యేసుక్రీస్తు వారికి కేవలం 12 మంది శిష్యులే ఉన్నారు. And these 12 disciples turned the world upside down. ఆ 12 శిష్యులేనండి ప్రపంచాన్ని తలకిందులు చేశారు. Why? ఎందుకు? Conviction. నిశ్చయత. Number 2. రెండవది Faith. నమ్మకం. Number 3. నంబర్ 3 Commitment. ఆ సమర్పణ. And number 4. నాలుగవది They were ready to die for their faith. ఆ నమ్మకానికి, ఆ సత్యం కొరకు, వారు నమ్మిన దాని కొరకు, ఆ సత్యం కొరకు ప్రాణాలను అర్పించడానికి సిద్ధపడినారు. This afternoon, here is the challenge. ఈ మధ్యాహ్న కాలం వల్ల ఇదండి సవాలు. Will we succumb to the pressure or will we overcome the pressure? మనము ఒత్తిడికి బలైపోతామా లేదా ఒత్తిడిని జయిస్తామా? We have a confidence according to 1 John chapter 4. మొదటి యోహాను 4వ అధ్యాయం ప్రకారంగా మనకు ఒక గొప్ప నమ్మకం ఉన్నది. We can be victorious because the one who is in us is greater than the one who is in the world. మనము ఖచ్చితంగా జయించగలము, ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే ఉన్నతుడు కాబట్టి. That's why Romans chapter 8 verse 37, we are more than conquerors. మనము రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం ప్రకారంగా మనము అన్నింటిలో కూడా అత్యధిక విజయం పొంది ఉన్నాము. Even if we die, we are conquerors. మనము చనిపోయినా విజయం సాధించిన వారమే. Even if we live, we are conquerors. మనము జీవించినా విజయం సాధించిన వాళ్ళమే. In both situations, it is win-win situation. ఈ రెండిట్లోనూ కూడా జయం జయం జయం. As a young person, use your spiritual freedom with the spiritual power of God, with the spirit of God that God has given to us. యవ్వన సహోదరుడిగా, యవ్వన సహోదరివిగా దేవుడు నీకిచ్చిన స్వాతంత్ర్యమును దేవుని కొరకు గొప్పగా వాడుకోవాలని కోరుతున్నాం. May God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.